ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతి పళ్ళెంలో దక్షిణ వేయకపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతో చూస్తారు. సో, దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. సో, దీనికి మీరేం చెప్తారు? ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుడికి ప్రొద్దున్నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి? ఇప్పుడు ఒక హోటల్‌కి ఎళ్లారనుకోండి, వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసి వస్తాం. హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ ఏస్తే హోటల్‌లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా? లే ఇది ₹250 కట్టలేను, 200 కడతానండి అంటారా? చాలా మంది అదొక ప్రెస్టేజ్‌గా తప్పకుండా నేను ఇంత టిప్ ఇస్తాను, పక్కన వాడిస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికే ఎందుకు ప్రాబ్లమ్?